కేటీఆర్ గారు ఈ నీటి విషయంలో మరి గతంలో చూసుకుంటున్నట్టయితే ఏదైతే ఈ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో నీటి పేపర్కి సంబంధించి గతంలో కూడా కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ సంస్థకే అప్పచెప్పింది. అప్పుడు కూడా ఇంటర్మీడియట్ పిల్లలు ఎంతోమంది కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన. వాళ్ళకు లింక్ ఉందని చెప్పి ప్రజలకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తెలుసు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి తుస్సుమని జారుకోవడం జరిగిందని చెప్పి సందర్భం తెలియపరుస్తా ఉన్నాను. మరి నేను మోడీని అడిగితే రేవంత్ రెడ్డికి నొప్పేందుకు ఈయన ఎందుకు అడ్డం వస్తున్నారు, పోలీసులను పెట్టి ఎందుకు మోడీకి భయపడుతున్నారు రేవంత్ రెడ్డి? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది, చేసేదే చెప్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా క్లియర్గా క్లారిటీగా ప్రతి విషయంలో మీ యొక్క ప్రెస్ మీట్లో కూడా చెప్తా ఉంటాడు. ఏమని? ఏదున్నా వాస్తవాలు ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతో గుండె ధైర్యం గల నాయకుడు అంటే ఒక రేవంత్ రెడ్డి గారే. మరి ఆ విషయం గుర్తు చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అవాస్తవాలు ఎప్పుడు చెప్పడు, వాస్తవాలే చెప్తా ఉంటాడు. ఇది విషయం కూడా గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. నేను తప్పు చేసినా ప్రచారం చేస్తున్నారు, మా ఏమో పేపర్ లీక్ అయిందని చెప్తున్నారు. అది రుజువు చేస్తే ఇదే ఇంద్రపార్క్ దగ్గర నాకు ఇది రాజకీయ అవకాశాల కొరకు ఏదో ప్రజలను నమ్మించడానికి ఆయన అట్లా అంటుండే తెలుసా తప్ప అతని అంతర్గతంలో ఆయన ఉన్నటువంటి ఇంకో కేటీఆర్ ఉంటాడు లోపల. ఆ కేటీఆర్ని చెప్పమనండి ఆ మాట, అప్పుడు మేము ఏకీభవిస్తాం. అంతేగాని కేవలం ఏదో మాట మార్చి తప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తుండే తప్ప వేరే లేదు. ఎక్కడ నిర్వహించారు? ఇంటర్మీడియట్ పిల్లలు ఎంతమంది తప్పుడు మార్కులు వేస్తే ఎంతమంది మోసపడ్డారు? అప్పుడున్నటువంటి పిల్లలు ఎంతమంది చనిపోయారు? అది గుర్తుకు రాలేదా? ఇంకా మీ హయాంలో ఎన్ని తప్పులు జరిగినాయో చెప్పమంటారా? ఈ ఒక్కరోజు కూడా సరిపోదు వాళ్ళు ఆ విషయాలు చెప్పదలుచుకుంటే. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇలా పట్టం కట్టిరంటే ప్రజలు ఎందుకు కట్టారు? మీ యొక్క అవకతవకలు ప్రతి విషయంలో కూడా దేంట్లో క్లారిటీ ఉన్నారండి? ఓ కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కడితే ఇలా పరిస్థితి ఏమైంది? అందుకే చెప్తా ఉంటాము, కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఏదైతే నాగార్జున సాగర్ కట్టినా కానీ ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం. మరి ఇట్లా జరిగిన ఏదైనా కాళేశ్వరం టైపు ఇప్పుడు చెప్పే వాళ్ళకు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ వినే వాళ్ళకు కూడా ఉండాలి. ఎందుకంటే కేటీఆర్ గారు మీరు ఈ విధంగా కూడా అబద్ధాలు చెప్తారా? ఒక ఉన్నతమైన వ్యక్తి అనుకుంటున్నాం మేము, కానీ ఇట్లాంటి అబద్ధాలు కూడా చెప్తారని మేము అనుకోలేదండి కేటీఆర్ గారు. ఎస్, వరల్డ్ రికార్డ్ ఎక్కడ సృష్టించారు? 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేశారు కాబట్టి మీరు వరల్డ్ రికార్డు సృష్టించారు. ఏదైతే మీకు భయం ముట్టుకుంది, ఇలా ప్రజలకు ఏదో ఒకటి చెప్పి అబద్ధం చెప్పాలి, అబద్ధాలు ఆడాలి, మళ్ళీ అధికారంలోకి ఏ విధంగా రావాలనే ఆలోచన తప్ప మీకు ఇంకా ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదు మీకు. ఖచ్చితంగా ఉంటాయి. ఒక్కొక్కటి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్కొక్కటి తవ్వుతా ఉన్నారు. ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి కూడా ఈ మీడియా ద్వారా వాళ్ళకి తెలియపరుస్తా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.